విద్యతోనే మన జీవితాలలో వెలుగులు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. చీకటిలో దారిద్ర్యంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అణగారిన మన బ్రతుకులు విద్యతోనే బాగుపడతాయని, మన జీవితాలలో వెలుగులు నింపుతాయని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ హాలులో వీర నారిమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మహనీయుల జయంతి మాసోత్సవాలను పురస్కరించుకొని మహిళలు, విద్యా చట్టాలు, పరిష్కార మార్గాలు అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి అనేక దశాబ్దాలు గడిచిన దళిత వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపు, వివక్షత ఇంకా సమస్య పోలేదని ఫాదర్ ప్రవీణ్ కుమార్ హత్య ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది అన్నారు. దేశంలో బహుజనులైన వారు పాలకులుగా ఉండాల్సి ఉండగా కేవలం కొద్ది శాతం మంది మాత్రమే పాలించడం వెనుక విద్య ముఖ్య కారణంగా అభివర్ణించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశంలోని బడుగు బలహీన అణగారిన వర్గాల దీనస్థితిలో మార్పులు తీసుకుని వచ్చేందుకు మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కుల వల్లనే నేడు మనం ఈ మాత్రమైన జీవితాలను అనుభవిస్తున్నామన్నారు. గుడిసె కూడా లేని కేవలం పశువుల పాకలో తాను తన తల్లిదండ్రులు జీవించిన ఆనాటి పరిస్థితులను వివరిస్తూ పూలే, అంబేద్కర్ తమ జీవితాలను త్యాగం చేసి తమలాంటి వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అనేక చట్టాలు, నిర్మించిన పాఠశాలలు, ఏర్పాటు చేసిన హాస్టళ్లు, పూలే, అంబేద్కర్ల ఉద్యమాలు తనలాంటి వాడిని దేశ విదేశాలలో పాఠాలు, ప్రసంగాలు చేసే స్థాయికి తీసుకెళ్లాయన్నారు. కాబట్టి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి తమ పిల్లలను మాత్రమే కాకుండా తాము కూడా చదువుకొని సమాజం, రాజ్యాంగం గురించి అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నప్పుడు ఎంతో కొంత జ్యోతిరావు పూలే గారి గురించి తెలిసిన మళ్ళీ ఒకసారి వెనక్కి చదివాను. ఆయన జీవిత కాలంలో చేసిన వేడి గురించి చేశారు. అది మనం ఏ విధంగా ఆలోచించుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు అనే దాని గురించి చదివచ్చు. అయితే మా తరం వాళ్ళకి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేశారు, ఎంత పోరాడారు, ఎంత వ్యతిరేకత ఉందనేది మా వరకు తెలియదు. ఇలాంటి పండుగలు చేసుకున్నప్పుడు వాళ్ళ జన్మదినాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకున్నప్పుడే మాకెంతో కొంత, మా జనరేషన్కి ఎంతో కొంత తెలుస్తుంది. అయితే ఆయన ముఖ్యంగా 2-3 మీద బాగా గట్టిగా చరిత్రలో రాశారు ఆయన మీద. అందులో ఒకటి వెనుకబడ్డ వాళ్ళకి కూడా చదువు నేర్పించాలని, ఇంకొకటి ఉమెన్కి కూడా, ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళతో సమానంగా విద్యను అందించాలని. అయితే ప్రజెంట్ జనరేషన్కి వెళ్ళాలి మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడున్న చరిత్ర తప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో చరిత్రలో నుంచి సారాంశం తీసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది చూడటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి ఇప్పుడున్న గణాంకాల ప్రకారం 48 నుంచి 49% ఆడవారే ఉన్నారు. అయితే అందులో ఎంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారు? 36% మంది చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ అందులో ఎంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారంటే 16% మంది మాత్రమే ఉద్యోగాలకు వెళ్తున్నారు. అప్పట్లో చదువు చాలా చదువుకోవడానికి కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం పట్టుకున్న సెల్లో నుంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మనం చూస్తున్న టీవీలో నుంచి ఎడ్యుకేషన్ వస్తుంది. చదువు అనేది ఇప్పుడు మనకి ఎన్నో రకాలుగా వస్తుంది. స్కూల్కి వెళ్తేనే, బడికి వెళ్తేనే, బడిలో టీచర్ దగ్గర చెప్తేనే కాదు, ఎన్నో రూపాలుగా, ఎన్నో విధాలుగా మనం చదువుకోగలుగుతాం. కానీ ఉద్యోగం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం బయటికి వెళ్ళి మాట్లాడి మన ఉద్యోగాలు చేసి సంపాదిస్తేనే మన అన్న మాటకి ఒక వాల్యూ వస్తుందని నేను అనుకుంటున్నాను. చదువు కూడా ఇప్పటివరకు దాని మీద కష్టపడ్డాం, అంతే ఉద్యోగాలు చేయడానికి కూడా కష్టపడ్డాం. బయటికి వద్దాం, మన అభిప్రాయాలు చెప్పాలి అంటే మనం దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు చేసి మనం కూడా మన ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సేమ్ వే ఇలాంటి నేను ఇందాక అన్నట్టు యంగర్ జనరేషన్, మా జనరేషన్ వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ జరగాలి. వాళ్ళు ఏం చేశారో బయటికి రావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. దశరథుడి మీద అలిగి దశరథుడిని వ్యతిరేకిస్తుంది. కైకేయి పెంచిన తర్వాత
వీల్లేదు, నా కొడుకే రాజు కావాలి. ఇది ఆమె అడిగిన తప్ప? ఇది తప్ప కాదు. కానీ ఏ స్త్రీలైనా ఎవరైనా కాసింత గట్టిగా మాట్లాడి